జీహెచ్ఎంసీ పరిధిలో పురాతన భవనాలు అక్రమ నిర్మాణాలపై చేపట్టాల్సిన చర్యలపై బీఆర్కే భవన్లో మంత్రులు అధికారులు సమీక్ష జరిపారు. సమావేశంలో పాల్గొన్న మంత్రులు కేటీఆర్, తలసాని, మహమూద్ అలీ పాల్గొన్నారు. ఇక పురాతన భవనాలు అక్రమ నిర్మాణాలపై తీసుకోవాల్సిన యాక్షన్ ప్లాన్ పై చర్చించారు. ఫైర్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక డెక్కన్ మాల్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నారు. అగ్నిమాపక శాఖకు వచ్చే బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించనున్నారు. ఫైర్ సేఫ్టీ చట్టానికి సవరణలు చేసేలా చర్యలు తీసుకోనున్నారు. ఫైర్ సేఫ్టీ విషయంలో బిల్డింగ్ ఓనర్లను కూడా చేర్చేలా పాలసీ రూపొందించనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. ఇక బీఆర్కే భవన్ లో మంత్రులు అధికారులతో కేటీఆర్ సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? బీఆర్కే భవన్ మంత్రులు అదేవిధంగా అధికారులతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్ష కూడా ముగిసింది కొద్దిసేపటి క్రితమే. ముఖ్యంగా ఇటీవల దక్కల్ మాల్ అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో 3 వ్యక్తులు సజీవ దహనం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్కే భవన్ లో ఉన్నత స్థాయి సమావేశం కూడా కేటీఆర్ నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో అన్ని భారీ భవనాలకు కూడా ఫైర్ సేఫ్టీ ఆడిట్ ను నిర్వహించాలి. అదేవిధంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు అన్నింటిలో కూడా ఈ సేఫ్టీ ఆడిట్ ను కూడా నిర్వహించాలి. ఫైర్ సేఫ్టీ పేరుతో ప్రజలకు కూడా అధికారులు ఎలాంటి ఇబ్బందులు పెట్టడంతో అవసరమైతే ప్రస్తుత ఫైర్ సేఫ్టీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ యొక్క సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ అంతస్తు భవనాలు నిర్మిస్తున్న నేపథ్యంలో ఫైర్ సేఫ్టీ విషయంలో డ్రోన్లు, రోబోటిక్ సాంకేతికతను వినియోగించుకునే అంశాలను కూడా పరిశీలించాలని కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా విదేశాలతో పాటు దేశంలో ఇతర నగరాల్లో ఉన్నటువంటి పద్ధతులు ఏ రకంగా ఉన్నాయో అధ్యయనం చేసేందుకు కూడా మంత్రులు వెళ్లాల్సిందిగా కూడా వాళ్ళని సూచించారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ శాఖ సిబ్బందికి ఇంకా మెరుగైన శిక్షణ ఇవ్వాల్సి ఉందని కూడా ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ శాఖకు అవసరమైనటువంటి ఆధునిక సామాగ్రిని కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా అధికారులు సిద్ధం చేయాలని కూడా సూచించారు. ముఖ్యంగా అగ్ని ప్రమాదాల నివారణలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల్లో భవన యజమానులను కూడా భాగస్వాములను చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. ఇక మరోవైపు సికింద్రాబాద్ లోని దక్కన్ మాల్ లో జరిగిన ప్రమాదంలో మరణించినటువంటి 3 కుటుంబాలకు కూడా తలా 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైట్, థ్యాంక్ యూ చందు.